అందరికీ స్వామివారి ఆశీస్సులు. ఈ సంవత్సరం క్రోధనానామ సంవత్సరంలో నవనరసింహ క్షేత్రాల్లో అయినటువంటి మల్లూరు హేమాచల క్షేత్రంలో మొట్టమొదటి కళ్యాణము. ఈ సంవత్సరం కాలం కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. ఎర్రధాన్యము నల్లధాన్యాలు బాగా పంటమనుతాయి, అధిక వర్షాలు పడతాయి, కాలం సస్యశ్యామలంగా నడుస్తుంది ఈ సంవత్సరం. అందువలన ఈ స్వామివారికి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారికి అభిజిన్ లగ్నంలో 12:30 కళ్యాణ మహోత్సవం జరిగింది. అనేక లక్షల మంది పబ్లిక్ అంటే జనాలు స్వామివారి దర్శనార్థం వచ్చారు. యాత్రికుల సౌకర్యార్థము నిత్యాన్నదానము, నీళ్లు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా సప్లై చేయడం జరిగింది. సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, కలెక్టర్ గారు మరియు అందరూ కలిసి కూడా ఈ సంవత్సరం అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సకల సౌకర్యాలు అందిస్తూ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేశారు. వారికి చాలా ధన్యవాదాలు. వారు చేసిన శ్రమకు చాలా సంతోషిస్తున్నాము. దేవస్థానం వాళ్ళము యాత్రికుల సౌకర్యార్థం నిత్యాన్నదానం ఏర్పాటు చేశాము. ఎన్ని లక్షల మందికైనా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేశాము. అందరూ కూడా అమ్మవారి దగ్గర భోజనం చేయండి. అందరూ అమ్మవారి దగ్గర నిత్యాన్నదానం ఏర్పాటు చేశాము. అందరూ కూడా చేయండి. సోమవారం అంటే 27వ తారీఖు స్వామివారి నాగబెల్లి మహావైభవోపేతంగా జరుగుతుంది. స్వామివారిని దర్శించి తరించగలరు. శ్రీరామచంద్ర స్వామి వారే ఇక్కడికి వచ్చి ఆయన నరసింహ స్వామి వారికి వస్త్ర సమర్పణ చేస్తున్నారు. అంతా కూడా దర్శించండి. ఆ సీతమ్మ తల్లి ఈ యొక్క ఆయన స్మృతి పంపించింది. అది కూడా తెలుగువాళ్ళ పెళ్లిళ్లలో మాత్రమే భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం వారణమాలలో అనే కార్యక్రమం జరుగుతుంది. గోదాదేవి హేమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మల్లూరు నవనరసింహ క్షేత్రాల్లో ఇది చాలా ప్రథమమైన క్షేత్రం. ఈ యొక్క క్షేత్రంలో వైశాఖ శుద్ధ పౌర్ణమిని అనుసరించి బ్రహ్మోత్సవాలు చేయడం అనేది ఇక్కడ పూర్వం నుంచి కూడా అనుచారంగా ఉన్నటువంటి పద్ధతి. అలాంటి ఈనాడు జరిగేటువంటి ఈ కళ్యాణానికి మొన్న 19వ తారీఖు నాడు అంకురార్పణ జరిగి ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆ రోజు జరిగింది. దాని సందర్భంగా నిన్నటి రోజున ఎదుర్కోలు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొని ఈనాడు స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. కొన్ని వేల మంది ప్రజలు, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి స్వామివారి యొక్క నృసింహస్వామి యొక్క తిరుకళ్యాణాన్ని సందర్శించారు. అందరూ కూడా వారందరికీ కూడా హేమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని, మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే మన ఈ తిరుకళ్యాణ మహోత్సవాలు జరిపించేదే. కానీ ఈ ఉత్సవాలు మనకి 28వ తారీఖు వరకు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈనాడు దర్శించలేదనుకున్న వారంతా కూడా ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా వచ్చి ఆ యొక్క కళ్యాణ నరసింహుని దర్శించి ఆ యొక్క నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం.